మాట తీరు తెలియని, పరిణతి లేని, హుందాతనంగా వ్యవహరించడం చేతగాని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారు తక్షణం హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న క్యాంపెయిన్లో ఇది 21వ రోజు. వంగలపూడి అనిత గారు ఆ శాఖకు తగిన మాట తీరు కానీ, ఆ శాఖకు తగినటువంటి హుందాతనాన్ని కానీ, పరిణతిని కానీ కలిగి లేరు. వాస్తవాలను చూసే స్థితిలో లేరు. తాను ఒక ఎమ్మెల్యే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్యే, ఇంతవరకే చూస్తున్నారు ఆవిడ. తన నియోజకవర్గాన్ని దాటి పక్క నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తాను, ప్రచారం చేస్తానంటే తెలుగుదేశం పార్టీ అనుమతిస్తుందో ఇవ్వదు ఆవిడ్ని. ఆ శాఖను మించి వేరే శాఖ గురించి మాట్లాడితే, ఆ పనిలోకి దూరితే ఒప్పుకుంటుందో ఒప్పుకోదో ప్రభుత్వం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి అధినేత, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అసెంబ్లీలో సభ్యులు ఉన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే చూస్తున్నారు ఆవిడ. జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే అని ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు, మానసిక ఒత్తిడితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. ఆ కోపానికి, ఆ తాపానికి, ఆ పెదవి విరుపుకి, ఆ విసురుకి ఏ మూలమైనా కావచ్చు, కానీ హోంశాఖ మంత్రి పదవి స్థానంలో ఉండి అలాంటి వైఖరి కలిగి ఉండకూడదు. ఇలాంటి స్థితిలో ఆ శాఖ నిర్వహించే శక్తి, ఆ పరిణతి లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు రీత్యా ఆమె నోటి తీరు వల్ల, ఆమె మాట తీరు వల్ల, ఆ వ్యవహార శైలి వల్ల రాష్ట్రం శాంతియుతంగా ఉండేదానికి బదులు కొత్త సమస్యల్లోకి దూరకుండా ఉండటం కోసం, కొత్త సమస్యల్లోకి ప్రవేశించకుండా ఉండటం కోసం ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కమ్యూనిస్ట్ ఇండియా వదిలేను, కమ్యూనిస్ట్ విప్లవం వదిలేను.